హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ రియల్ యూజర్ రిపోర్ట్ అయితే చూద్దాం అనమాట. సో ఈరోజు వచ్చేసి పోకో X2 మీద తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి గణేష్ అయితే మనతో ఉన్నారనమాట. సో తనైతే ఈ మొబైల్ని పాస్ట్ 3 monthsగా అయితే యూజ్ చేస్తున్నారు. మోర్ దెన్ 3 months అయిందట యూజ్ చేయబట్టి. సో ఈరోజు తన యొక్క పూర్తి ఎక్స్పీరియన్స్ని మనం ఈరోజు అయితే రివ్యూ ద్వారా మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే అడిగితే తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. మీకే చెప్పండి. ఎన్ని రోజులు అయింది తీసుకొని మొబైల్ వాడబట్టి? ఎన్ని రోజులు అవుతుంది ఎగ్జాక్ట్గా? 3 months పైన అవుతుందన్న. 3 months అవుతుంది. అంటే ఎవరైనా రికమెండ్ చేశారా? నీ అంతటి నువ్వే తీసుకున్నావా? నేను ఫస్ట్ చూసానన్న, రెడ్మీ Note 8 Pro తీసుకుందామా లేకపోతే పోకో X2 తీసుకుందామా, రియల్మీ X2 తీసుకుందామా అని అనుకున్నాను. కాకపోతే పోకో X2 కొంచెం 6GB 64 వేరియంట్ 16,000కి వచ్చింది. రియల్మీ X2 4GB 64 వేరియంట్ 17,000కి వచ్చింది. అందుకని నేను ఇది తీసుకున్నాను. అసలు ఏంటి, అసలు ఏవైనా ఒక 2 ఫ్యాక్టర్స్ ఇందులో నువ్వు ఈ మొబైల్ తీసుకోవడానికి నేను అట్రాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఏవైనా ఒక 2 కాదన్నా, 3 చెప్తాను నేను. మెయిన్ ఏంటంటే నాకు 64 MP సోనీలో ఫస్ట్ తీసుకొచ్చిన మొబైల్ ఇదే కదన్నా, అందుకని ఇది బాగా నచ్చింది. 686 సెన్సార్ అదేనన్నా, అది బాగా నచ్చింది. నెక్స్ట్ 120Hz రిఫ్రెష్ రేట్ సూపర్ గా ఉందన్న. నాకు యూజ్ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్ బాగా తెలుస్తుంది, అది బాగా నచ్చింది. థర్డ్ ఏంటంటే నాకు సైడ్ ఫింగర్ ప్రింట్. నేను మొబైల్ కొనాలనుకుంటే ఏదైనా పెద్దది ఉంటే కొంటాము అనుకుంటా ఉంటాను ఇప్పుడు. అది బాగా దొరికింది అన్న, సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంది కదా, అది సూపర్ గా నచ్చింది. అందువల్ల ఈ 3 రీజన్స్ బాగా నచ్చాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అందరూ అనేది ఏంటంటే పోకో X2 కొనాలనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం హెవీగా బల్కీగా ఉంటుంది కదా. సో నీకు అనిపిస్తుంది అట్లా? బల్కీగా అనిపిస్తుంది కానీ యూజ్ చేసే కొద్దీ నాకు అలవాటు అయిపోయింది అన్న బాగా. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను Y1 యూజ్ చేసేవాడిని, అది ఒక చిట్టెల క్లాస్. దీని ముందు అయితే చాలా చిన్నదన్న, 1 hand యూజ్ చేసేదాన్ని. ఇది యూజ్ చేసాడు ఫస్ట్ బల్కీగా అనిపించింది, ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అన్న. 1 week లో సెట్ అయిపోయిందా? 1 week లో సెట్ అయిపోయింది. డిస్ప్లే ఎలా ఉంది? సో 120 రిఫ్రెష్ రేట్ అనేది అదే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ దానికోసమే కొన్నాను. స్మూత్నెస్ రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా బాగా నచ్చింది అన్న. ముందు యూజ్ చేసి నేను Y1 యూజ్ చేసేవాడిని, ఆ మొబైల్ కి ఈ మొబైల్ పోల్చుకుంటే సూపర్ అన్న. అసలు ఊహించలే అంత బాగుంటుంది అన్న స్మూత్నెస్. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఇది వాడావు కదా, ఒకవేళ నీకు సూపర్ AMOLED 60Hz ఫోన్ ఒకటి ఇచ్చి 120Hz IPS ఇస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఇన్ని రోజులు ఇది వాడాను కాబట్టి సూపర్ AMOLED డిస్ప్లేనే సెలెక్ట్ చేసుకుంటానన్న. సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే, అందరు కూడా చాలా మంది పోకో X2 కొనాలనుకునే వాళ్ళు. సో నాకు కామెంట్ బాక్స్లో ఎక్కువగా చూస్తే నాకు వచ్చేది బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుందట అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను కూడా యూజ్ చేశాను, కాకపోతే తక్కువ రోజులే ఉంది నా దగ్గర యూనిట్. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నువ్వు 3 months నుంచి యూజ్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలిసి ఉంటుంది. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తొందరగా డ్రైన్ అయిపోవడం? నేను పబ్జీ హెవీ చేస్తానన్న, మినిమం రోజుకి ఒక 6 hours అని అప్లై చేస్తానన్న. 6 to 7 hours అని అప్లై చేస్తానన్న. ప్లే చేసేటప్పుడు డైలీ 2 times పెడతానన్న నేను. అంటే పబ్జీ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు క్వారంటైన్ డేస్ లో ఫుల్ గా ప్లే చేసేవాడిని. 2 times పెడతానన్న. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒక 4 o'clock పెడతానన్న. అదే ఇప్పుడు వర్క్ వెళ్తున్నాను కాబట్టి వర్క్ వెళ్ళేటప్పుడు 2 days ఒకసారి పెడతానన్న నేను ఛార్జింగ్. నిజం చెప్పాలంటే ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి నిద్రపోతాను. అదే నైట్ వస్తాను ఎలాగో మార్నింగ్ వెళ్ళి. అలాగే ఒక 2 days క్యారీ అవుతున్నా. పబ్జీ ఇంట్లో ఉండేటప్పుడు పబ్జీ యూజ్ చేసేటప్పుడు మాత్రం 2 times పెడతాను. ఛార్జింగ్ ఫాస్ట్ గా అవుతుందా? 27 volts నాకు 1 hour 10 minutes లోపల అయిపోతుంది అన్న. 1 hour 10 minutes ఛార్జ్ అయిపోతుంది. అంటే 0 వచ్చిన దాకా ఉంచుతావా లేకపోతే 10% 20% 20 వచ్చిన వరకు ఉంచుతానన్నా. 20 తర్వాత పెడతాను. సరే, ఓకే. పబ్జీ ఎట్లా ఆడతా అంటున్నావు కాబట్టి గేమ్స్లో ఏమన్నా ల్యాగ్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా యూఐలో మీరు డే టు డే యూఐలో ఏమన్నా ల్యాగ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా? ల్యాగ్స్ అనేది ఇంతవరకు అస్సలు కనిపించలేదన్న. ఒకటి ఇష్యూ అంటే నాకు 3 hours హెవీగా యూజ్ చేసేటప్పుడు బాగా కొంచెం హీటింగ్ ఇష్యూ కనిపించింది. అది కూడా 5 to 10 minutes వరకు ఉంటుంది అన్న హీటింగ్ ఇష్యూ. ఆ తర్వాత నార్మల్ వచ్చేసి అన్న. అంటే నార్మల్గా ఓన్లీ పబ్జీ ఆడేటప్పుడే హీట్ అవుతుందా లేకపోతే డే టు డే టాస్క్లు ఏమైనా యూట్యూబ్ వీడియోలు ఇట్లాంటివి చూసేటప్పుడు ఏమైనా హీట్ అవుతుందా? పబ్జీ ఆడేటప్పుడు మాత్రమే, అది కూడా ఒక కంటిన్యూస్ గా 3 hours ఆడేటప్పుడు హీట్ అవుతుందన్న. దానికి మించి నాకు హీటింగ్ ఇష్యూ అంతగా లేదన్న. మామూలుగా రివ్యూ చాలా చూసానన్న, హీట్ అవుతుంది అన్నారు కానీ నాకు అంతగా ఏమి అనిపించలేదు. పోకో X2 అంత ఏమి అనిపించలేదు. అంటే ఒక్క పార్ట్లో హీట్ అవుతుండే స్టార్టింగ్లో నేను చెక్ చేసినప్పుడు. మనకి కెమెరా పైన బంప్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్లో కొంచెం హీట్ అవుతుండేది. అది కూడా పెద్ద హీటింగ్ ఏం కాదు, మనకి హీటింగ్ ఇష్యూ లేదు. కాబట్టి చాలా మంది రిపోర్ట్ చేసేది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు అని చెప్పేది మెయిన్ కంప్లైంట్ అనమాట. సో పోకో X2 కొనే వాళ్ళు మెయిన్ చూసేది.
అండ్ మెయిన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది? సోనీ ఐఎంఎక్స్ క్వాలిటీ 686 సెన్సార్ యూజ్ ఇంకోటి అదే చేశారు. అన్న, అదే 64 MP సోనీ, దానికే మెయిన్ రీజన్ అదే కొన్నాను, దానికనే కొన్నాను మెయిన్ గా 64 MP. కెమెరా క్వాలిటీ మాత్రం సూపర్ అన్న. గూగుల్ కెమెరా అయితే ఇంకా ఎక్సలెంట్. నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగానే ఉందా? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందన్న, చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగానే ఉందన్న నాకు. కెమెరాలో ఏది బాగా నచ్చింది? ఫ్రంట్ కెమెరానా, రేర్ కెమెరానా, లేకపోతే రేర్ కెమెరాలో వీడియో రికార్డింగ్, ఫొటోస్? బ్యాక్ లో ఫొటోస్ బాగా నచ్చింది అన్న. గూగుల్ కెమెరా ఫొటోస్ చాలా బాగా నచ్చింది. జీ క్యామ్ ఇన్స్టాల్ చేశారు. ఓకే. జీ క్యామ్ బాగా నచ్చింది అన్న. బ్యాక్ లో జీ క్యామ్ లో నైట్ మోడ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా భలే ఉందన్న. వీడియోలో రికార్డ్ చేసినప్పుడు ఏమన్నా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమన్నా కనిపిస్తుందా? రికార్డ్ చేసేటప్పుడు కానీ చేసినాక కానీ? చేసేటప్పుడు హీటింగ్ ఇష్యూ కనిపించేది అన్న నాకు. ఓకే, వీడియో ఎక్కువసేపు రికార్డ్ యూజ్ చేస్తే హీట్ చేసేటప్పుడు అవుతుంది. ఎక్కువసేపు కొంచెం ఒక 20 minutes చేసేసాను, లైట్ గా హీటింగ్ ఇష్యూ తెలుస్తుంది. నేను ఆపేస్తాను వీడియో అంతగా రికార్డ్ చేయడం ఆపేసాను అప్పటి నుంచి. ఓకే. ఏమైనా ఈ ఫోన్ కొన్నాక ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయి? అసలు ఎందుకు కొన్నాను రా బాబు ఈ ఫోను అని ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా ఒక విషయంలో? లేదన్న, ఎందుకు కొనాలని అనిపించలేదు, కానీ స్టార్టింగ్ నుంచి చూస్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది. అందువల్ల హీటింగ్ ఇష్యూ కూడా నాకు అప్పుడప్పుడు తెలిసేది, కానీ అంత హెవీగా తెలిసేది కాదు. 5 to 10 minutes లో క్లియర్ అయిపోయేది. ఓకే. ఓవరాల్గా ఇందులో నీకు నచ్చిన ప్రోస్ ఏంటి? ప్రోస్ అంటే 120Hz రిఫ్రెష్ రేట్, అది బాగా నచ్చింది. ఇంకా డిజైన్ బాగా నచ్చింది, వెనకాల డిజైన్ బాగా సూపర్ గా నచ్చిందండి. కెమెరా దగ్గర సర్కిల్ డిజైన్, ఆ సర్కిల్ డిజైన్ బాగా నచ్చిందండి. ఆ డిజైన్ సూపర్ ఉంది. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇది తీసుకుంటా, రెడ్మీ Note 8 Pro తీసుకుంటా, రియల్మీ X2 తీసుకుంటా అన్నారు. నేను పోకో X2 కన్ఫర్మ్ అని చెప్తున్నాను. ఇది వెయిట్ చేసి తీసుకున్నాను. ఫస్ట్ 2 సెల్ నాకు దొరకలేదన్న, తర్వాత వెయిట్ చేసి తీసుకున్నా. కాన్స్ మరి నీకు ఇందులో నచ్చనం ఏంటి? ఒకవేళ పోకో ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే నీ సజెషన్ ఏంటి? అసలు ఇందులో నీకు నచ్చనం ఏంటి ఫస్ట్ చెప్పు, తర్వాతకి నువ్వు సజెషన్ ఇవ్వదలుచుకుంటే చెప్పు. నచ్చని అంటే నచ్చని అంటూ ఏం లేదన్నా, అప్పుడప్పుడు హీటింగ్ ఇష్యూ కొంచెం. ఓకే. నీకు వెయిట్ బ్యాలెన్స్ బాగుంది అనిపించిందా? వెయిట్ బ్యాలెన్స్ బాగానే ఉందన్న, యూస్ చేసే కొద్ది అలవాటు ఓకే, అలవాటు అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. లైట్ వెయిట్ మొబైల్ చూసి ఏంటి ఇంత లైట్ గా ఉంది అని అనుకుంటాను. వేరే మొబైల్స్ పట్టుకుంటే లైట్ గా అనిపిస్తుంది, అప్పుడు చాలా లైట్ గా అనిపిస్తుంది. నేను ఎంత లైట్ గా ఉందంట. ఇంకంతే, కాన్స్ అయితే ఏం లేవంట. కాన్స్ అయితే ఏం లేవు. సరే, ఇప్పుడు ఒకవేళ నీకు ఎంత పడ్డది అప్పుడు నువ్వు కొన్నప్పుడు? 17 పడిందా? అప్పుడు 16 అన్న, నేను కొన్నప్పుడు నార్మల్ రేట్ 16 అన్న. బ్యాంక్ ఐసిఐసి కార్డ్ యూస్ చేస్తే 15కి వచ్చేది. 16 కొన్నాను. అదే ఒకవేళ ఇప్పుడు కూడా 16,000 నీకు ఇచ్చి ఒక మొబైల్ కొనమంటే ఈ మొబైల్ మళ్ళీ కొంటావా, లేకపోతే వేరే మొబైల్ ఏదైనా పర్చేజ్ చేస్తావా ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడు ఈ మొబైల్ 17,500 అన్న ఇప్పుడు రేట్ ఉంటుంది. ఈ మొబైల్ అయితే కొన్నా ఇప్పుడు 16,000 OnePlus Moto OnePlus ఉంది కదా, అది కొంటానన్నా. సేమ్ స్పెసిఫికేషన్ కదన్నా, అదే కొంటాను. దీన్ని కాదు దానికి వెళ్ళడానికి రీజన్ రేట్ ఇది పెరిగిపోయింది కదన్నా, 17,500 ఇది ఇప్పుడు. ఒకవేళ సేమ్ ప్రైస్ వచ్చింది అనుకుందాం, ఫర్ సపోజ్ సేమ్ ప్రైస్ వస్తే ఇదే అన్న. ఇదే తీసుకుంటావా? ఇంకా ఓవరాల్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా మీకే చెప్పాలన్నా, థ్యాంక్స్ అన్న కాల్ చేస్తాను. అదేం లేదు, మనం ఇట్లాంటివి చేయబట్టి చాలా మందికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే రివ్యూ చేస్తే ఒక 1 week యూజ్ చేస్తాం, లేదంటే మా అంటే 1 month యూజ్ చేస్తాం. ఆ తర్వాతకి వాటిని సేల్ చేయడమో లేకపోతే రివ్యూ యూనిట్స్ అయితే వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో లాంగ్ రన్లో యూజ్ చేసే వాళ్ళకి తెలిసినంతగా ఎగ్జాక్ట్గా మేము కూడా కొన్ని అయితే పసిగట్టలేము. మేము బేసిక్గా చూస్తే కెమెరా చూస్తాం, లేకపోతే ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం, అవి చూస్తాం. కానీ లాంగ్ రన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది రాంది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందుకని స్టార్ట్ చేసింది. అదే అన్న, చాలా మంచి ఐడియా అండి. నిజంగా నేను అన్ని టెక్ రిపోర్ట్ ఛానల్ చూస్తానన్నా, మీ కొంచెం జెన్యున్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసే కొద్దీ మీకు జెన్యున్ గా అనిపిస్తున్నాయి. బాగా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ముందు కూడా చాలా వీడియోస్ చూడు, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ అయితే చేయి వీడియోని. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా వాట్సాప్లో అయితే పింగ్ చేయి, ఏ చిన్న ప్రాబ్లం పోకో X2లో. ఓకేనా? సో బెటర్ వేరే వాళ్ళకి చెప్పడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది నాకు కూడా. ఓకే అన్న, కన్ఫర్మ్ గా వాట్సాప్ లో అప్పుడు చాట్ చేస్తూ ఉంటాను కదా. థ్యాంక్ యూ. బాయ్.
ఫ్రెండ్స్ రియల్ యూజర్ రిపోర్ట్ చూశారు కదా. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఇట్లాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి, నచ్చింది లేదా నచ్చలేదు అనేది. సో దాన్ని బట్టి నేను ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవే మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి వీడియో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.